అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. దివాళీ సందర్భంగా అందరము అంటే అమ్మ, నాన్న, 5 మంది కూతుర్లు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఒకే చోట గెట్ టుగెదర్ అయ్యామండి. మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంతమంది మీ ఒకే చోట గ్యాదర్ అయ్యే లోపల వ్లాగ్ చేయటం చాలా కష్టమైంది. కాకపోతే ఈ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను కొంచెం కష్టమైనా సరే ఈ వ్లాగ్ చేశానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చివరి దాకా చూసి ఎంజాయ్ చేయండి. దివాళీ సెలబ్రేషన్స్ మేము రేపు వడి బియ్యం పెట్టుకుంటున్నాము. అన్నిటికీ పనికొస్తుందని అందరము కలిసి మెహందీ పెట్టుకుంటున్నాము. నాకు చాలా తక్కువ డిజైన్స్ వచ్చు. మా అక్కకు మాత్రం నేను పెడితే ఇష్టమే, అందుకే పెట్టించుకుంటుంది. మీకు కూడా చూపిస్తామని చూపిస్తున్నాను. దీపావళికి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి. అందుకే ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. అన్నీ చాలా కష్టపడి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాము లక్ష్మీ పూజ కోసం. ఎప్పుడు మేమే చేసేవాళ్ళం. ఈసారి మా అమ్మ దగ్గరుండి చేపిస్తుంది. మీకు నేను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ రావచ్చేమో, బయట ఫైర్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. లక్ష్మీ పూజ మేము ఒక్కరే చేసుకునే వాళ్ళం. ఈసారి ఫ్యామిలీ అందరితో పాటు కలిపి చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మనం రోజు ఉదయాన్నే తులసమ్మ చెట్టు పూజ చేస్తూ ఉంటాము. కానీ కార్తీక మాసంలో మాత్రం సాయంత్రం దీపాలు ముట్టించి తులసమ్మ దగ్గర కూడా దీపాలు ముట్టించి పూజ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇవాళ లక్ష్మీ పూజ చేసే ముందు తులసమ్మ చెట్టు దగ్గర కూడా పూజ చేస్తాము. మీకు అది కూడా తెలియజేస్తాము. పెద్దలే కాదండి, పిల్లలు కూడా అందరూ కలిసి ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటాము. ఇలా చేయటం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. నార్మల్గా మేము క్రాకర్స్ బర్స్ట్ చేయము, కానీ ఇప్పుడు అందరము కలిసామని పిల్లలందరూ వెళ్ళి షాపింగ్ చేసి ఇవన్నీ తెచ్చుకున్నారు. ఆ పిక్స్ అన్నీ ఇవే అండి, చూసి ఎంజాయ్ చేసేయండి. వెదర్ చాలా చాలా బాగుందని మా అక్క వాళ్ళ తోటలోకి వచ్చాము. వాటర్ మిలన్ ఇలా కింద ఇలా ఉంటుందని నాకైతే తెలియదు. మరి నేను ఇవాళ చూస్తున్నాను, మీకు కూడా డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, ఇలా వీళ్ళు ఇలా హోల్స్ పెట్టి చేశారు. ఇక్కడ దీంట్లో నుంచి ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట వాటర్ మిలన్స్. చాలా చాలా బాగుంది చూడడానికి. మీకు పెద్దవి కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడే మ్యాంగో ట్రీ కూడా ఉంది. ఇంకా ఉగాది టైంకి అలా పూత
ఇప్పుడే పెద్దగా అయింది బాగా. ఈ తోట అంతా చూడండి ఎంత బాగుందో చూడటానికే. సిటీస్లో ఇలా కనపడాలంటే కూడా మనకు కనపడదు, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, డబల్ లేయర్ హైబిస్కస్ ఫ్లవర్ ట్రీ అండి. ఇది చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని లేయర్స్, ఎంత బాగుందో. ఇప్పుడే తోటలో అంతా తిరిగేసి జస్ట్ అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటూ చిట్ చాట్ చేస్తున్నామండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మా ఫేసెస్ చూసి, మా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. అందరూ ఇలా గెట్ టుగెదర్ అయినప్పుడు మార్నింగ్ అంతా హ్యాపీగా కబుర్లతో అయిపోతుందండి. నైట్ అయితే చాలు ఇంకా గేమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆ హ్యాపీ మూమెంట్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ మేమందరం 5 మంది అక్క చెల్లెళ్ళు వడిబియ్యం పెట్టుకుంటున్నామండి. జనరల్గా అందరికీ వడిబియ్యం అంటే ఏంటి అనుకుంటూ ఉంటారు. వడిబియ్యం అనేది పుట్టింటి వాళ్ళు 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ పెడుతూ ఉంటారు. ఆడపిల్లలు చక్కగా ఆయురారోగ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్తిల్లాలని వడిబియ్యం పెడుతూ ఉంటారు. మేము ఇవాళ అందరు కలిసి పెట్టుకుంటున్నాము. అది ఏంటో మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఇది రికార్డ్ చేస్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేద్దామా? వడిబియ్యం పెట్టుకుని అత్తగారింటికి వెళ్ళేప్పుడు పలహారాలన్నీ ఇలా కట్టి పంపిస్తారండి. అందుకే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము. బియ్యం పెట్టడానికి ముందు ఇలా బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, మెట్టెలు, శారీస్ అన్నీ దేవుడి ముందు పెట్టి పూజ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా? వడిబియ్యంకి ముందు పూజ అయిపోయిందండి. ఇప్పుడు అందరినీ, కూతుర్లని, అల్లుళ్ళని ఒక్కొక్కరిని కూర్చోపెట్టి బొట్టు పెట్టి అందరికీ బట్టలు ఇస్తారండి. అదే ఇక్కడ జరుగుతోంది, చూసేయండి. వడిబియ్యం పెట్టుకోవడానికి కొన్న పట్టు చీరలతో అందరము రెడీ అయిపోయి కూర్చున్నాము. ఫస్ట్ మనకు కొద్దిగా మిల్క్ ఇస్తారు తాగటానికి. అవి ఎందుకంటే మిల్క్ అమృతంతో సమానం కదా, అందుకే అవి తాగి కూర్చుంటే మంచిదని కొద్దిగా అందరికీ ఇచ్చేశారు. అవి తాగేసి తర్వాత మెట్టెలు ఇచ్చారు అందరికీ. ఎవరి మెట్టెలు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత హస్బెండ్ పాత మెట్టెలు తీసేసి కొత్తవి మనకు పెట్టేస్తారు. అవి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కరికి వడిబియ్యం పెట్టేస్తారు. అన్నీ చూసేయండి. అందరికీ వడిబియ్యం అయిపోయి అందరూ హ్యాపీగా ఇప్పుడు కూర్చున్నామండి. లంచ్ టైం ఇది. ఎన్ని రకాలు ప్లాన్ చేశారు. మా అక్క చాలా సూపర్గా ఆర్గనైజ్ చేసిందండి. అవన్నీ కూడా మీరు ఒకసారి చూసేయండి.
ఇవాళ భగిని హస్తభోజనం అండి. అందుకే మా పిల్లలు వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి ఇలా తినిపిస్తూ ఉన్నారు. భగిని హస్తభోజనం అంటే భగిని అంటే సోదరి అనమాట. సోదరి హస్తాలతో తినిపిస్తుంది కాబట్టి దీన్ని భగిని హస్తభోజనం అంటారు. దీని విశిష్టత ఏంటి అంటే యమధర్మరాజు చాలా కాలం తర్వాత తన చెల్లెలి ఇంటికి భోజనానికి వెళ్తాడు. ఆ భోజనం చేసిన తర్వాత నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోమ్మా అని అడిగితే ఈరోజు ఎవరైతే సోదరులు వాళ్ళ చెల్లెలు చేసిన వంటని తింటారో వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని తను కోరుతుందంట. అందుకే ఇవాళ భగిని హస్తభోజనం అని అందరూ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకి ఇలా తినిపిస్తారు. వీలున్నంత మటుకు అందరూ ఇలా చేస్తే మంచిది. భగిని హస్తభోజనంతో మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయండి. చాలా బాధగా ఉంది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే. ఎందుకంటే 3 days హ్యాపీగా ఎంజాయ్ చేసాము అందరము. మళ్ళీ ఇంతమంది ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా, అందుకే బాధగా ఉంది. కానీ ఏం చేస్తాము, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. కానీ ఈ హ్యాపీ మూమెంట్స్ అయిపోయేకి ముందు కూడా మీతో మంచి పిక్స్ అన్నీ షేర్ చేసుకోవాలని ఇవన్నీ చూపిస్తున్నాను. చూసి ఎంజాయ్ చేసేయండి. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలన్నీ నాకు చెప్పండి. మరి ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.